కృపాసత్యుడా, కృపామయుడా నీకు వందనాలు. నీవు మాట్లాడే దేవుడు అయ్యా, నీవు దర్శించేటువంటి దేవుడు అయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడి అయ్యా, మాకు అవసరమైన మాటలు నీ దాసుని ద్వారా మీరు మాకు తెలియచేయండి. నీ దాసుడు జ్ఞానము లేనివాడే, నీ జ్ఞానం ఇచ్చి మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఏ విధముగా మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ విధముగా మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసి స్థిరపరిచి నీ వాక్య ప్రక్షాళన జరిగించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 21వ అధ్యాయము. అందరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. వాయిస్ అబ్రహాము, వినపడట్లేదయ్యా. నా వాయిస్ అమ్మ వినిపించట్లేదా? నా వాయిస్ జూమ్ యాప్ లో ఉన్న వారికి వినిపిస్తుంది బ్రదర్. ఆదికాండము 21:33. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుక వృక్షము నాటి ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన అక్కడ నిత్య దేవుడైనటువంటి యెహోవా పేరున ప్రార్థన చేసెను. అబ్రహాము బెర్షెబా అనేటువంటి ఒక స్థలములోకి వచ్చిన తరువాత ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు. నిత్య దేవుడైన యెహోవా. వాస్తవంగా మాట్లాడాలంటే అబ్రహాము బెర్షెబా అనేటువంటి స్థలములోకి వెళ్ళి దేవుడు తానుకు చేసినటువంటివి అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చెట్టుని నాటినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ చెట్టు పేరు పిచ్చుల వృక్షము. ఆ పిచ్చుల వృక్షాన్ని అబ్రహాము నాటి అక్కడ దేవునికి నిత్య దేవుడైన యెహోవా, నిత్యము ఉన్న యెహోవా, ఎవరివైతే ప్రభువా నువ్వు అక్కడ నా తండ్రి ఇంట నన్ను పిలిచావో ఆనాటి నుండి ఈనాటి వరకు నిత్యము ఉన్న దేవుడువయ్యా, నీవు నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడువయ్యా అని నిత్య దేవుడైన యెహోవా అంటూ పిచ్చుల వృక్షాన్ని నాటాడు. పిచ్చుల వృక్షం. ఆ పిచ్చుల వృక్షం అనేటువంటి ఆ వృక్షాన్ని నాటడం వెనుక కొన్ని కారణాలని ఈ పూట మనం ధ్యానం చేద్దాం. తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు ఆ పిచ్చుల వృక్షాన్ని నాటాడు. పిచ్చుల వృక్షము అనేటువంటి మాట, ఆ పిచ్చుల వృక్షం గురించి బైబిల్లో 3 సార్లు మాత్రమే రాయబడి ఉంది. ఆ పిచ్చుల వృక్షము బెర్షెబాలో ఉంది, రామాలో ఉంది, మరో చోట ఒక స్థలములో ఉన్నట్లుగా ఉంది. అంటే 3 చోట్ల మాత్రమే బైబిల్లో ఈ పిచ్చుల వృక్షము గురించి రాయబడి ఉంది. అబ్రాము ఈ పిచ్చుల వృక్షాన్ని నాటి ప్రార్థన చేశాడట. ఎందుకు ఆ పిచ్చుల వృక్షాన్ని నాటాడు? తనతో దేవుడు ఉన్నాడని పిచ్చుల వృక్షము ద్వారా ఎందుకు నిరూపించాడు? వేరొక వృక్షాన్ని అక్కడ అబ్రాము నాటొచ్చు కదా. ఎందుకు పిచ్చుల వృక్షాన్ని నాటాడో కొన్ని మాటలు మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటిగా పిచ్చుల వృక్షాన్ని అబ్రాము నాటిన దానికి కారణం దేవుడు అబ్రాముతో ఉన్నాడనుటకు రుజువుగా ఆ పిచ్చుల వృక్షాన్ని నాటాడు. దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే ఎంతో మంది అన్యాయంగా బావులు పూడ్చారు. ఎంతో మంది అబ్రాము ప్రయాణములో అబ్రాముకు వ్యతిరేకంగా నిలిచారు. ఎంతో మంది రాజులు అబ్రాముని, అంటే ఒక మాటలో చెప్పాలంటే గెలవాలని ప్రయత్నించిన వారు ఉన్నారు. ఎన్నోసార్లు అపజయాల బాటలో అబ్రాము నడిచినట్లుగా ఉంది. ఏ బాటలో అబ్రాము నడిచినా దేవుడు నడిపించే బాట కాబట్టి
అబ్రాముతో దేవుడు ఉన్నాడనటానికి రుజువే పిచ్చుల వృక్షం. అక్కడ పిచ్చుల వృక్షాన్ని నాటాడు. ఒకటే అంటున్నాడు, నిత్య దేవుడైన యెహోవా నీవు నాతో ఉన్నావయ్యా. ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నీవు నాతో ఉన్నావు. నీ మాట వినకుండా నేను లోతును వెంట పెట్టుకొని వచ్చాను. ఒకనాటికి లోతు చేయి విడిచిపెట్టాడు. నాకంటూ ఇక ఎవరు లేకుండా పోయారు. కానీ నేను నా భార్య బయలుదేరి వస్తున్నప్పుడు నీవే నాకు తోడుగా ఉన్నావయ్యా. నీ కాపుదల నాకు తోడుగా ఉంచావయ్యా. నీవు నిత్య దేవుడవైన యెహోవావయ్యా. నీవు నిత్యము ఉండే దేవుడువయ్యా. నీవు నిత్యము నాతో ఉన్నావయ్యా. అందుకే ఈ చెట్టు నాటుతున్నాను. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు మనల్ని చెయ్యి విడిచినా దేవుడు మన చెయ్యి విడవడు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నడిపించే బాటలో పరిస్థితి ఎట్లా ఉన్నా, ఆయన నడిపించే బాటలో ఓడిపోతున్నట్లు కనిపించిన కానీ ఓటమి మన దగ్గరకు రానివ్వని దేవుడు. ఓడిపోతున్నట్లే అనిపించిన ఓటమిని మన దగ్గరకు రానివ్వకుండా మనల్ని గెలిపించేటువంటి దేవుడు, ఓడిపోనివ్వని దేవుడు అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అబ్రాహాము అదే అంటున్నాడు, నిత్య దేవుడైన యెహోవా. సరే, దేవుడు తనతో ఉన్నాడని ఈ పిచ్చుల వృక్షం నాటెందుకు నిరూపించుకున్నాడు అబ్రహాము అంటే, పిచ్చుల వృక్షానికి కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఎందుకు దేవుడు తనతో ఉన్నాడని రుజువు అంటే, ఈ పిచ్చుల వృక్షము ఎడారిలో ఎడారిలో మొలిచే మొక్కలు తక్కువ, అసలు మొక్కలే మొలవవు. అలాంటి ఎడారిలో కూడా మొలుస్తుంది ఈ పిచ్చుల వృక్షం. ఉప్పు సాంద్రత కలిగిన నేలలో గనక ఉప్పు లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నేలలో ఏ చెట్టైనా బ్రతకడం చాలా కష్టం. కానీ ఈ పిచ్చుల వృక్షము ఎడారిలో అయినా పెరుగుతుంది, ఉప్పు ఎక్కువగా ఉన్న నేలలో కూడా వృద్ధి చెందుతుంది. ఇది ఎలాగంటే, పగలు ఉప్పును స్రవిస్తుంది, రాత్రి వాతావరణంలోని తేమను గ్రహిస్తుంది. ఆ ఉప్పు వాస్తవంగా ఆ ఉప్పుని, ఆ పనికిరాని ఉప్పు, మొక్కలకు ఉపయోగపడని ఉప్పుని ఇది స్రవిస్తుంది. అంటే పనికిరాదు అనుకున్నది కూడా ఇది పనికొచ్చేదానిగా ఉపయోగించుకుంటుంది. ఇది మరలా రాత్రి వాతావరణంలోని తేమను గ్రహించి ఇది ముందుకెళ్తా ఉంటది అన్నమాట. ఈ చెట్టుకు చాలా, ఈ పిచ్చుల వృక్షం గురించి ధ్యానిస్తుంటే ఇది వాస్తవంగా కొన్ని సార్లట ఈ పిచ్చుల వృక్షం క్రింద ఒక ఎయిర్ కండిషనర్ లాగా చల్లటి గాలి వస్తుందంట. ఎందుకంటే ఉదయం పూట నీరు ఆవిరైనప్పుడు ఎయిర్ కండిషనర్ వలె ఇది గాలిని సృష్టిస్తుందంట. అంటే మామూలు చెట్ల కింద చల్లగా ఉంటది అంటారు కదా, ఈ పిచ్చుల వృక్షం కింద ఎడారిలో కూడా చల్లదనం ఇస్తుందంట ఈ పిచ్చుల వృక్షం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ పిచ్చుల వృక్షాన్ని ఎందుకు నాటాడంటే, అవకాశం లేని చోట కూడా, అసలు ఎదగదనుకున్న చోట కూడా, ఏ మాత్రం అవకాశం లేదండి అంతా అయిపోయింది అనుకున్న చోట కూడా ఎదిగి చూపించి ఉపయోగపడేటువంటి ఒక విలువైన చెట్టు పిచ్చుల చెట్టు. ఈ పిచ్చుల చెట్టు అబ్రాము నాటుతున్నాడు. ఇదిగో నాకు బిడ్డలు కలగటానికి అవకాశం లేదు. 21వ అధ్యాయంలో అబ్రాముకు దేవుడు బిడ్డలనిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. నాకు అవకాశం లేదు. ఎడారి బ్రతుకు. ఇలాంటి ఎడారి బ్రతుకులో ఏ మాత్రం ఉపయోగపడతామా మేము ఎవరికైనా? ఒకవేళ బిడ్డ పుట్టిన వాడు ఆరోగ్యంగా ఉండడేమో అనుకునే సమయంలో దేవుడు అబ్రాముకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ఎవరికి ఉపయోగపడడు అనుకున్నటువంటి ఆ బిడ్డ ఇజ్రాయేలు వంశానికి కారకుడు, యాకోబు తండ్రి అయ్యాడు. అవకాశం లేని చోట కూడా, ఎడారి బ్రతుకులను కూడా దేవుడు చిగురింపజేస్తాడని అబ్రాము జీవితంలో ఈ పిచ్చుల చెట్టును నాటి నిత్య దేవుడైన యెహోవావి నీవని ప్రార్థన చేశాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ అవకాశాలు లేకపోయినా, అన్ని ద్వారాలు మూసుకుపోయినా, ఇదిగో ముందు చూస్తే ద్వారం మూసుకుపోయింది, వెనక చూస్తే ద్వారం మూసుకుపోయింది, కుడివైపున ద్వారం లేదు, ఎడవైపున ద్వారం లేదు, అయితే పైకి చూడు, పైన ఉన్న ద్వారము ఎప్పుడు తెరవబడే ఉంటది. ఎందుకంటే ఎడారిలో నీటి ఊటలు కలుగజేయగలిగిన దేవుడు. అవకాశం లేని చోట కూడా, ఇక్కడ అవకాశం లేదండి అనుకున్న చోట కూడా నీకు అవకాశాన్ని కల్పించేటువంటి దేవుడు.
చెయ్యి దాటిపోయింది అనుకున్న చోట కూడా నీ చేతులను పైకి లేవనెత్తేటువంటి దేవుడు. దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రోజున కొన్ని పరిస్థితులను బట్టి మనం అవకాశం ఉండదు, ఇక అయిపోయింది, ఇక్కడ ఏమీ లేదండి, ఇక్కడంతా అయిపోయిందండి అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎడారిలో ఊటలు కలిగించేటువంటి దేవుడు. నిజమండి, అబ్రాము జీవితంలో అదే జరిగింది. ఇంత విశ్వాసంలో ఉన్నటువంటి అబ్రాము, విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రామే ఒక సందర్భంలో, అయ్యా నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటయ్యా, నాకు పిల్లలు లేరని బాధపడతాడు. ఎందుకంటే తన సిచ్యువేషన్ అంత క్రిటికల్ గా, ఒక ఎడారది. ఎడారి అంటే ఒక మాటలో చెప్పాలంటే నీడుండదు, నీళ్లుండవు. కాసేపు తలదాచుకుందాం అనుకున్న నీడ కనబడదు. సరే నీళ్లు దాగన పోదామంటే నీళ్లు కనపడవు. నీళ్లు లేని ఎడారి జీవితం ఈ రోజు నీదనుకో. అంటే ఏదైనా ఒక వార్తను బట్టి ప్రశాంతంగా ఉందామనుకునే వార్తలు లేవు, అన్ని ఎండమావులే. అంటే ఉన్నట్లుగా, అంటే అవకాశం నాకు కనిపిస్తుందేమో అనుకుంటే అవకాశం కనిపించినట్టే కనిపించి కనుమరుగైపోతుంది. ఇప్పుడైనా నేను బయటకు వస్తానేమో, ఇప్పటికైనా నాకు దేవుడు మార్గం చూపిస్తాడేమో అనుకుంటే ఏ మార్గము కానరావట్లా. అంతా కూడా ఎండే, నీడ లేదు, నీరు లేదు. అంటే నీరంటే కాస్త రిలీఫ్, కాస్త ఏదన్నా వార్త విని రిలీఫ్ పొందుదామంటే రిలీఫ్ లేదు. సరే ఎక్కడన్నా తలదాచుకుందామంటే ప్రశాంతతే లేదు. రిలీఫ్ లేక నీ జీవితంలో ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే భక్తుల జీవితాలు నీకు ఒక మాదిరి. అయిపోయింది నా జీవితం అనుకున్న వాళ్ళ ద్వారా ఇక్కడ కథ అయిపోలా, ఇక్కడే కథ ఆరంభమైంది అనుకునేటట్లుగా కార్యం చేసే దేవుడు. రూతమ్మ అసలు ఎక్స్పెక్ట్ చేసిద్దా అండి? అసలు తానెక్కడ మోయాబు స్త్రీ, ఏదో అత్తను ప్రేమించాలి, అత్తతో ఉండాలి, నా భర్త తర్వాత నేను నా అత్తను చూసుకోవాలని అత్త వెంటబడి వచ్చిందండి. అంతే, ఏం తెలియదు. బెత్లెహేము వాతావరణమే తెలియదు ఆమెకు. ఎందుకంటే పెళ్లి మోయాబులోనే అయింది, మోయాబులోనే పెరిగాడు. కానీ అత్త వెంట వచ్చింది, కైపోయింది తన జీవితం. కనీసం చావలేక తినటానికి ఏదన్నా దొరికితే అదైనా తెచ్చుకొని బ్రతుకుదాం అనుకున్నటువంటి తీరులో ఉంది. ఏదో తినడానికి 4 గింజలు నాకు దొరికితే నేను తిని మా అత్తకు పెట్టుకుందాం అనుకునేటువంటి ఆ రూతమ్మ, ఆమె అనుకోలే. ఈ మధ్య మనం బాగా మాడతాం కదా, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. పాట బాగా పాడుతున్నాం కానీ ఆ పాటని మనం నమ్మట్లేదండి. కథ మొత్తం దేవుడు మార్చేశాడు. ఎలా మార్చేశాడంటే, ఒకసారి ఇవన్నీ మనకు తెలిసినవే. రూతమ్మ అంటే ఆ రూత్ గారు మనకు తెలుసండి. అసలు ఎక్స్పెక్ట్ చేసిద్దా రూతమ్మ? ఆమె అసలు అక్కడికి వెళ్ళడం ఏంటి? బోయాజు ఆమెను అసలు ఎంత బాగా పొగడడం ఏంటి? నీ మునుపటి ప్రవర్తన అద్భుతమైనదని ఆయన వర్ణించడం ఏంటి? ఆయన వివాహం ఆడటం ఏంటి? ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి రావడం ఏంటి? ఆమె కథ మొత్తం మారిపోలేదా చెప్పండి? ఎక్స్పెక్ట్ చేశారా ఎవరైనా? యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి స్త్రీలు దాదాపుగా 5 స్త్రీలైతే, ఆ 5లో 3-4 అన్యులేనండి. మోయాబు నుండి వచ్చినటువంటి రూతమ్మ యేసుక్రీస్తు వంశావళిలో ఏమో పేరుంది, బోయోజు రూతునందు. అరే అయిపోయింది జీవితం అనుకున్నావుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభుకే, ఆయన చరిత్రలో నీ పేరు కూడా ఉంటుందని దేవుడు రూతుని, ఆమెను ఆశీర్వదించలేదా? రాహాబు వేశ్య. రాహాబ్ అంటే విశాలత అని అర్థం. రాహాబు జీవితంలో విశాల, ఒక వేశ్య. ఏదో ఎవరో మాట్లాడుకుంటుంటే యెహోవా గొప్పతనం విని ఏదో వాళ్ళకు మేలు చేసిందంటే చివరికి ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది. ఒక వేశ్య, అందరి కుటుంబాలు నాశనం చేసిన ఒక స్త్రీ, ఊరి బయట ఎక్కడో ఉంటున్నటువంటి స్త్రీ ఇప్పుడు ఊరిలోకి వచ్చేసి యేసుక్రీస్తు వంశావళిలోకి చేరిపోయింది. ఎడారి బ్రతుకులను కూడా చిగురింప చేస్తాడు. ఇక్కడ చిగురింపజేయటమే కాదండి, ఈ పిచ్చుల వృక్షము ఎయిర్ కండిషనర్ లాగా అందరికి ఉపయోగపడుతుంది. అరే ఇది ఎడారిలో మొలిచిద్దో మొలవదో అనుకున్న చెట్టు అది అందరికీ ప్రశాంతతనిస్తుంది. ఇస్సాకు వంశాలకి కారణమయ్యాడు. రాహాబు, ఆమెను బట్టి తన జనం దీవించబడ్డారు. రూతు, ఆమెను బట్టి
ఆమె కుటుంబం, ఆమెకు సంబంధించిన వారందరూ ఆశీర్వదింపబడ్డారు. ఇదే ఇదే అబ్రాము జీవితంలో. అందుకే పిచ్చుల వృక్షాన్ని నాటి, ఆ పిచ్చుల వృక్షాన్ని బట్టి అబ్రాముకు అర్థం చేసుకుంటున్నాడు, అవకాశం లేని చోట కూడా ఎదిగేటువంటి పిచ్చుల చెట్టు. ఈరోజు నీ జీవితంలో అన్ని అవకాశాలు మూసుకుపోయాయి, ఏ ఛాన్స్ కనిపించట్లేదేమో. అయితే నువ్వు ఒకటే, అబ్రాము నాటిన పిచ్చుల వృక్షాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవకాశం లేని చోట అబ్రాము దేవుడు ఎలా వాడుకున్నాడో జ్ఞాపకం చేసుకో. ఇక అన్ని ద్వారాలు మూసుకుపోయినా ఒకటి గుర్తుపెట్టుకుని, కృంగిపోవద్దు, కలవరపడొద్దు, భయపడొద్దు, విశ్వాసంలో తగ్గొద్దు. దేవుడే చూసుకుంటాడని దేవునిపై భారం వేయి. దేవునిపై ఆత్మనేత్రాలతో చూడు. శరీర నేత్రాలతో చూస్తే ఏమీ లేవు, ఆత్మనేత్రాలతో చూడు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపల ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారేమో ఉన్నాయి 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 అని మాటలు, శిష్యులేమో లేవు 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 లేవు, వాళ్ళ మాట లేవు 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 అన్నట్లుగానే ఉంది. ఆయన ఉన్నాయి ఉన్నాయి అని మాట్లాడుతుంటే అక్కడ అద్భుతం జరిగిపోయింది. నువ్వు కూడా అంత అవకాశం లేదు, ఇది లేదు, అది లేదు అనుకోవద్దు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, ఎలాకోలో బ్రతికిస్తాడు, ఎలాకోలో నడిపిస్తాడు. ఆయన చిత్తమని భారం అంతా ఆయన మీద నెట్ట అబ్రాం చేసింది అదే. అందుకే పిచ్చుల చెట్టు నాటాడు. పిచ్చుల చెట్టులో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇదంట చాలా లేటుగా ఎదుగుతుందట ఈ చెట్టు. 400 సంవత్సరాలు కూడా ఇది ఎదుగుతుందంట. ఒక మాటలో చెప్పాలంటే ఇది వెంటనే వేసిన వెంటనే ఇది మంచిగా పెద్దగా అయిపోయి ఇది ఫలించదు. ఇది కొంచెం లేట్ అవుతూ కొన్ని సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాలు ఉంటదంట ఈ పిచ్చుల చెట్టు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆలస్యం అవుతూ ఉన్న నిరీక్షణ విడిచిపెట్టకూడదు, నిరీక్షణ విడిచిపెట్టకూడదు. అబ్రాము జీవితంలో వెంటనే జరిగిపోవాలని కోరుకోలే. ఆ పిచ్చుల వృక్షం అట నాటి మామూలుగా నాటి అంటే వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఆ పిచ్చుల వృక్షం అక్కడే ఉన్నదని కొంతమంది బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. అంటే పిచ్చుల వృక్షము నిరీక్షణకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక నిరీక్షణను కలిగి ఉంటాయి. మనం నిరీక్షణ గురించిన విషయాలు చాలా రోజులు ధ్యానం చేసాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎప్పుడైతే దేవుని విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉంటామో ఆ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదండి. ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావా? అబ్రాము చూడండి ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు ఆ నిరీక్షణ ఉందా? ఒకసారి నువ్వే ఆలోచిస్తావు. అబ్రాము జీవితంలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచకుండా, అబ్రహామును అవమానపరచకుండా అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం జరగటానికి కారణమైంది. గత 3 రోజుల నుంచి మన అబ్రహాం ఆశీర్వాదాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. వారెంత నిరీక్షణతో ఉంటే అంత ఆశీర్వాదాన్ని పొందుతారు. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. అబ్రహాముని దీవించిన దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు. అబ్రహాము చేసినటువంటి పనులు ఏం చేశాడు? పిచ్చుల వృక్షాన్ని నాటాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు, తన జీవితంలో జరిగిన అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత పరిస్థితులైన నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు ప్రార్థించడం మానేసిన మరలా వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నువ్వే నాకు దిక్కు అనుకున్నాడు. అయ్యా నీవే నాకు ఆధారం అనుకున్నాడు. అయ్యా నీవే నాకు గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు. అంతే. దేవుని పనిలో అబ్రాము ఎప్పుడు వెనక్కి తిరగలేదండి. ఎంత నిరీక్షణ కలిగినోడంటే 21వ అధ్యాయంలో దేవుడు అబ్రాముకు పిల్లల్ని ఇచ్చాడు. 20వ అధ్యాయంలో అబీమెలెకు అక్కడ ఉన్నటువంటి వారికి పిల్లలు లేరు. పిల్లల్ని దేవుడు ఆపేశాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అబ్రాముని వాళ్ళకి ప్రార్థన చేయమన్నాడు. 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసులను బాగు చేశాను, వారి పిల్లలకని. అబ్రాము ప్రార్థన చేస్తూ ఎవరెవరో పిల్లలు కంటున్నారట. అబ్రాముకి అప్పుడు పిల్లలు ఉన్నారా? లేదు. కానీ అబ్రాం ప్రార్థన చేస్తుంటే మాత్రం పిల్లలు కలుగుతున్నారు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, అందరికి పిల్లలు కలుగుతున్నాయి. ఎట్లుంటదండి అప్పుడు ఒక్కొక్క మనిషికి? నేను ప్రార్థన చేసి అందరికి అద్భుతాలు జరిగిపోతున్నాయి, నాకు మాత్రం జరగట్లేదే. నేను ప్రార్థన చేసి అందరికి దేవుడు కార్యాలు చేస్తాను, నాకు చేయట్లేదు అనుకోలే. నా పరిస్థితి ఏదైనా, నాకున్నా లేకపోయినా నా దేవుని పని ఆపకూడదు. ఎంత నిరీక్షణ కలిగిన వాడంటే, ఎంత ప్రభు కొరకు నిలబడాలనేటువంటి ఆ తృష్ణ అంటే, దేవుని కొరకు వాడబడాలనేటువంటి ఆశ ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి.
పరిస్థితి ఏదైనా నేను మాత్రం దేవుని పని ఆపను. ఎక్కడ అబ్రాము జీవితంలో దేవుని పని ఆపలేదండి. తను అంతకు ముందే కరువు అనుభవించాడు. దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ వెనుకాడలేదు. మెల్కీసెదెకు వస్తే మెల్కీసెదెకు క్రమం చొప్పున తను ఇచ్చేది 10వ వంతు తను ఇచ్చేశాడు. తను చేసే దేవుని పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన పరిస్థితిని, తన స్థితిని దేవుని పనిలో ఎక్కడ ఆపలేదండి. అదే నిరీక్షణ. పిచ్చుల వృక్షాన్ని నాటి అవే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మనకు అప్పుడు ప్రాధాన్యత ఇస్తాడు. దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందండి. అబ్రాము జీవితంలో ప్రాముఖ్యంగా అబ్రాము దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని పని అబ్రాము ఎక్కడ ఆపలేదండి. అబ్రాము ప్రార్థన చేయటం కానీ, అబ్రాము మెల్కీసెదెకు క్రమం దగ్గర కానీ, అబ్రాము ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ తనెక్కడ కూడా దేవుని పని నిర్లక్ష్యం చేయలే. నా జీవితంలో అద్భుతాలు ఇంకా జరగలేదండి. వాస్తవంగా చెప్పాలంటే ఏ అద్భుతం జరిగింది? ఒక వ్యక్తికి బిడ్డలు కలగటం కంటే గొప్ప అద్భుతం ఏముంది? అప్పటికి బిడ్డలు కలగలేదు కదా. అన్ని చోట్లకు వెళ్తున్నాడు. హాగరుకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. కానీ దేవుడు వాస్తవంగా చెప్పాలంటే శారమ్మ ద్వారా కుమారుణ్ణి ఇస్తానన్నాడు కదా. ఆలస్యం అయిపోతున్నా తనెక్కడ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుడి పని ఆపలేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. తన తాపత్రయం దేవుడు తనను ఆశీర్వదించాడు. ఈరోజు ఆ తాపత్రయం ఉందా మనకి? అబ్రాము నిబంధన చేసుకుంటూ అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిరీక్షణ ఎక్కడ విడిచిపెట్టలేదు. పిచ్చుల వృక్షాన్ని నాటుతూ తాను దేవునితో నిత్య దేవుడైన యెహోవా అని అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడట. మోషే కాలంలో కూడా మోషే ఇజ్రాయేలీని నడిపిస్తున్న కాలంలో ఒక చోట అమాలేకీయులకి ఇజ్రాయేలీలకి యుద్ధం జరుగుతూ ఉంది. మోషే చేతులు పైకెత్తినప్పుడేమో విజయం వస్తుంది. మోషే చేతులు దించినప్పుడేమో ఓడిపోతున్నారు. అమాలేకీయులు గెలిచిరి. కొంతమంది ఇజ్రాయేలీలు చనిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పటికే తనకి చాలా 80 ఏళ్ళు పైన దాటిపోయినాయండి. 80 ఏళ్ళు పైన ఉన్నాయి అప్పటికి. చేతులు ఎంతసేపు ఎత్తుతాడు? చేతులు బరువెక్కిపోయాయి కదా. బరువెక్కిన చేతులు. పాపం అంత పరిస్థితిలో కూడా చేతులు దించుతుంటేనేమో ఓడిపోతున్నారు. ఎంతసేపు అని ఎత్తగలరు? వాస్తవంగా దేవుడు అందరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. కొంతమంది ఇప్పుడు యుద్ధం చేపిస్తా ఉన్నారు యెహోషువ లాంటోళ్ళు. ఏ పని అప్పగించకుండా సైలెంట్ గా దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఎవరికంటే అహరోనుకి, హూరుకి. హూరు అంటే బెసలేలు వాళ్ళ తాతగారు. ఆ హూరుకి, అహరోనికి ఒక పని అప్పగించాడు దేవుడు. ఆ పని వాళ్ళు గుర్తించాల. వాస్తవంగా చెప్పాలంటే మీరు ఆలోచించండి. చేతులు పైకెత్తినప్పుడేమో ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. ఇప్పుడు అందరికీ డ్యూటీస్ ఇచ్చిన దేవుడు ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేపిస్తున్నాడు. అహరోను, హూరులు ఏమన్నా చేస్తున్నారు? అప్పటికి ఏం చెయ్యట్ల. వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే మోషే చేతులు బరువెక్కుతాయి. ఆ బరువెక్కిన చేతులు పట్టుకోవాల్సిన బాధ్యత మీదే. కానీ వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంటే చాలా సేపటికి తెలుసుకున్నారు. వాళ్ళు లేటుగా తెలుసుకున్నారు. కానీ అప్పటికే చాలా మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఈ రోజున దేవుని పనిలో మనం వాడబడాలి. మనం వాడబడాలని దేవుడు ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదో సాధారణంగా వెళ్ళిపోతాం. మన జీవితంలో కార్యం జరగలేదుగా, మన జీవితంలో అద్భుతం జరిగింది. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే అబ్రహాము జీవితంలో కార్యం జరగలేదని చెప్పేసని తను నిరీక్షణ విడిచిపెట్టి దేవుడు పని ఎక్కడ ఆపలేదు. అక్కడ అహరోను, హూరులకి దేవుడు పని అప్పగించాడు. మోషే చేతులు బరువెక్కుతాయి, మీరు పట్టుకోండి. వారు పట్టుకున్నారు, వాళ్ళు సహాయపడ్డారు. కానీ ఆలస్యమైంది. ఆలస్యంలో కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వారి లెక్క సంగతి ఏంటి? ఈరోజు కొంతమందికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తుంటే వాళ్ళకి అర్థం కావట్ల. దేవుడు నాకు ఇచ్చిన పని, నా పని ఆగిపోతుంది అక్కడ. అయ్యో దైవజనుని చేతులు బరువెక్కుతున్నాయే. అయ్యో దైవజనుడు చాలా కష్టపడుతున్నాడే. అతని వల్ల కావట్లేదే. మనం వెళ్ళి సహాయపడాలి. ఏదో ఒకటి చేయాలి. ప్రభు కొరకు చేయాలి. అయ్యో నశించిపోతున్న ఆత్మల కొరకు ఏదో ఒకటి చేయాలనే ఒక తాపత్రయం మనకుందా? మనం ఏం చేస్తున్నామంటే నిరీక్షణ విడిచిపెట్టి ఏదోలే అన్నట్లు నామకార్థంగా ఉంటున్నాం. మనము నిరీక్షణతో నాకు అప్పగించిన పని ఏంటి? అబ్రాము జీవితంలో అదేనండి. తను ఎక్కడ దేవుని పని ఆపలేదండి. 3 విషయాలు తను దేవుని పనులు ఎప్పుడు ముందున్నాడు. 1 గుర్తుపెట్టుకోండి. 1 దేవునికి ఇచ్చే విషయంలో. 2
ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఒకటి దేవునికి ఇచ్చే విషయం అంటే మెల్కీసెదెక్ అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటాడు. తనకున్న దానిలో అబ్రాహాం ఏం చేశాడు? దశమ భాగం తీసుకొని లేసి మొత్తం ఇచ్చేసాడు. దశమ భాగం తీసుకెళ్లి మెల్కీసెదెక్ ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రాము ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడు. దేవుడు అబ్రాహాం ఇంటికి వస్తే అబ్రాహాం ఇంట్లో భోజనం చేసేదాకా అబ్రాహాం పోనివ్వలేదు అన్నట్లుగా, అంటే దేవదూతల మాదిరి దేవుడు వచ్చినప్పుడు అబ్రాము ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడు. 3, అబ్రాము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థించేవాడు, అక్కడ సువార్త ప్రకటించేవాడు, అక్కడ వారికి ప్రార్థన చేసేవాడు. ఇక్కడేమో వీళ్ళకి ప్రార్థన చేస్తాడు, ఎవరికి ప్రార్థన చెబితే బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తాడు యెహోవా నామమున. అలాంటి వ్యక్తి. అంటే ఎక్కడ కూడా నా జీవితంలో కార్యం జరగలేదు కదా, నేను ఎందుకు దేవుని పని ఆపాలి అనేటువంటి మనసు తనకు లేదు. తనకు అప్పగించిన పని తాను గ్రహించుకుంటూ ముందుకెళ్ళిపోయాడంటే, ఈ పిచ్చుల వృక్షాన్ని నాటినప్పుడు ఆ నిరీక్షణని తాను గుర్తుంచుకున్నాడు. అంటే మనం కూడా ఎందుకు నేను అహరోను హూరుల గురించి చెప్పానంటే, దేవుడు వారికి పని అప్పగించాడు, వారు లేటుగా గమనించారు ఆ విషయాన్ని. అందరికీ బాధ్యతలు అప్పగించినప్పుడు అహరోనుకి హూరుకి ఏ బాధ్యత లేదంటే దాని అర్థం బరువెక్కిన చేతులు పట్టుకునే బాధ్యత. నిజం చెప్తున్నానండి, సేవకులకి సహకారులు కావాలి ఈ రోజుల్లో. సేవకులు ఒక విషయం కొరకు వారు బయటికి వెళ్తూ ఉంటారు, వారి కొరకు ప్రార్థించాలి. వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, వారు దేవుని పని బలంగా చేయాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఒక విశ్వాసికి కష్టం వస్తే సేవకుని చెప్పుకుంటాడు, ఒక సేవకుని కష్టం వస్తే విశ్వాసికి చెప్పుకోలేడు, దేవునికి మాత్రం చెప్పుకోగలడు. ఈ సేవకులను అర్థం చేసుకోండి దయచేసి. ఈ సేవకుల కన్నీటికి కారణం అవ్వద్దు. వారు బరువెక్కిన చేతులను మీరు కాస్త అందుకొని ఆ బరువుని కాస్త తేలిక చేయండి, కానీ మీరే బరువై మాత్రం ఎప్పటికి ఉండొద్దు. సేవకులు కన్నీటి కారణం. ఒకవేళ ఆ సేవకుడు సరైన వాడు కాదంటే దేవుని చేతికి అప్పగించండి, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మామూలు విశ్వాసకు ఒక తీర్పు అయినా సేవకునికి 2 తీర్పులు ఉంటాయి, వ్యక్తిగత తీర్పు, సేవ తీర్పు, 2 తీర్పులు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో మనం నిరీక్షణను కోల్పోయి నాకు జరగలేదుగా కార్యం, నేను ఇంకేం చేస్తా ప్రార్థన, అయ్యో బ్రదర్ ప్రార్థన చేయండి, నాకే జరగలేదు మీకోసం నేనేం చేస్తా అనకూడదు. నీకు దేవుడు లేటుగా సిద్ధపరిచాడు. 20 అధ్యాయంలో వాళ్ళకి ప్రార్థన చేశాడు, 21 అధ్యాయంలో దేవుడు అబ్రాహాంకి సాధించాడు. వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పిన వెంటనే అబ్బో నాకే లేరు పిల్లలు, ఇలాగ చేయాలి అనలా అబ్రాము వారందరికీ ప్రార్థింపగా దేవుడు అబీమెలకును అతని భార్యను అతని దాసుని బాగు చేశాను, వారు పిల్లలు కనిరి. ఎవరు బాగు చేసింది? దేవుడు. కానీ ఎవరు ప్రార్థన చేయాలా? అబ్రాం ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు బాగు చేయాలంటే డైరెక్ట్ బాగు చేయొచ్చు కదా, ఎందుకు అబ్రాం చేత ప్రార్థన చేయించాడు? అబ్రాము కూడా వాడుకోవాలని దేవుని ఉద్దేశం. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. పిచ్చుల వృక్షం ఎలా ఉందో దాన్ని గుర్తించుకొని అబ్రాం ఎలాగైతే తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేశాడో, నిబంధనతో అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎలా ప్రార్థన చేశాడో, నువ్వు కూడా అలాగనే. ఇది లేటుగా ఎదిగిన అది వారికి నిరీక్షణగా ఉపయోగపడింది. అదొక వాగ్దానానికి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా అబ్రహాం పిచ్చుల వృక్షం నాటి ఎలాగంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీవు కూడా అలాగనే ఎడారిలో పిచ్చుల వృక్షాన్ని అబ్రహాం నాటినట్లు ఈరోజు నీ జీవితంలో కూడా ఎడారి బ్రతుకుని దేవుడు చిగురింపు చేస్తాడు. ప్రభు వైపు చూడు, దేవుని వైపు నాలు చూస్తున్నావు కానీ నామమాత్రంగా చూస్తున్నాము. విశ్వాసంతో అడుగులువై, దేవుడు నీ పక్షాన ఉన్నాడని నమ్మ అడుగులువై, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ అడుగులువై. ఏదో ఊరక నమ్మానని కాదు, ఆయన ప్రత్యక్షత అనుభవిస్తూ ఉండాలి, ఆయన శక్తిని అనుభవిస్తూ ఉండాలి, ఆయనలో పరవశిస్తూ ఉండాలి. ఆ పరవశిస్తూ శక్తితో నింపబడుతూ ఎప్పుడైతే మనం ప్రభువుని ఆ విశ్వాసంతో అనుసరిస్తామో దేవుడు మన పక్షాన. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, అబ్రాముతో నీవు ఉన్నావని గుర్తుగా పిచ్చుల వృక్షాన్ని నాటాడు. అయ్యా, ఎడారిలో కూడా వృద్ధి చెందేటువంటి పిచ్చుల వృక్షం మా జీవితంలో కూడా ఎడారి బ్రతుకులను నీవు వృద్ధి చెందింపిస్తావని మాతో మాట్లాడావు. పనికి రాదనుకుంటున్న చెట్టే ఎంతో మందికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈరోజు మేము పనికి రాని స్థితిలో ఉన్నాం. అబ్రాము కుమారుడైన ఇస్సాకు ఎంత చల్లదనాన్ని ఇచ్చి ఎంత మందిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. మేము మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము మా స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము మా జనమునకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము మా తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి.
ఈ ప్రార్థన కొడుకులో పాల్గొన్న వారందరినీ దీవించండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. నాయన కొందరైతే నిరీక్షణతో ఉన్నారు, కానీ నీ పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే మా పరిస్థితే బాలేదు, మేము ఎలా చేయగలుగుతాం అనుకుంటున్నారు. వారికి అప్పగించిన బాధ్యతను వారు గుర్తించాలి. నష్టం రాకమునుపే, నష్టం కొంత మట్టుకు వాళ్ళ దగ్గరికి రాకమునుపే వారికి నువ్వు ఏ పని అప్పగించావు వారిది గ్రహించినట్లుగా, అబ్రాహాము ఎలాగైతే ముందుకెళ్ళాడో అలాగున ముందుకెళ్ళినట్లు సహాయం చేయమని ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడువయ్యా, నువ్వు చెయ్యి విడువని దేవుడువయ్యా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రతి పరిస్థితి మీరు ఎరిగినటువంటి దేవుడువయ్యా. కన్నీటితో ఉన్నారయ్యా, కలవరాలతో ఉన్నారయ్యా, అయ్యా ఏం అర్థం కాని స్థితిలో ఉన్నారయ్యా, ఆధారం లేని స్థితిలో ఉన్నారయ్యా, అయ్యా భయంతో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి భయాన్ని మీరు తొలగించండి అయ్యా, ధైర్యంతో నింపండి అయ్యా. నీ బిడ్డలు మీరు ఆదరించండి అయ్యా, నీ బిడ్డలకు మీరు నెమ్మదినివ్వండి అయ్యా. రోజు ఉదయకాల ప్రార్థనలో ఎవరెవరు ఏ సమస్యల్లో పాల్గొన్నారో ప్రతి సమస్యను మీరు తీర్చండి అయ్యా. కన్నీటిని తొడవండి అయ్యా, ఇబ్బందులు తొలగించండి అయ్యా, అయ్యా నష్టాలను తీర్చండి అయ్యా. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు నిలబడి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు ప్రమాదాలు దరిచేరకుండా కాపాడండి. యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయ్యా, నీ కాపుదల అవసరం నాయన. నీ బిడ్డలకు మీరు కాపుదల అనుగ్రహించి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి పని పాటల్లో క్షేమాన్ని ఇచ్చి పాపంలో పడిపోకుండా జై జీవితాన్ని మాకు అనుగ్రహించి పరిశుద్ధతలో మమ్మల్ని నిలపమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును కాక. ఆమేన్. మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. తమ్ముడు